Hello all. So my name is Mahesh. So నేను ఆర్పి ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఫంక్షనల్ గురించి ట్రైనింగ్ ఇస్తుంటాను. సో ఈ కోర్సు గురించి డీటెయిల్డ్గా కంటెక్స్ట్ వైజ్గా అండ్ ఏమేమి ఆఫర్ చేస్తారు, ఏమేమి సర్వీసెస్ ఉన్నాయనే డీటెయిల్డ్గా కావాలని కొంతమంది అడిగారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ ఈ సెషన్లో చెప్తాను. సో జనరల్గా మనకి ఈ ఆర్పిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఫంక్షనల్ రోల్ గురించి, సో దీనికి సంబంధించి మనం తీసుకునే కోర్సులో నేను ఆఫర్ చేసే యాక్టివిటీస్ ఏముంటాయి, ఓకే, మనం డిస్కస్ చేయబోయే ఈ ఈ కోర్సులో మెయిన్గా ఏ ఏ మాడ్యూల్స్ కవర్ చేస్తాం అండ్ ఫంక్షనల్ ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్లో ఏమేమి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లు కవర్ అవుతాయి, ఓకే. సో రియల్ టైం సంబంధించి ఏ కాంపోనెంట్స్ కవర్ చేయబోతున్నాం, తర్వాత ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో తర్వాత బెనిఫిషరీస్ ఏమేమి వస్తాయి, ఓకే, ఆఫరింగ్స్ ఏమేమి ఇస్తున్నారని చెప్పి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి ఈ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అంటే, ఓకే, ఫినాన్షియల్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఫినాన్షియల్ మాడ్యూల్స్ అంటే. సో మనకు బేసిక్గా జనరల్ లెడ్జర్, అకౌంట్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, క్యాష్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. రీసెంట్గా మనకి ఈ రిసీవబుల్స్కి అడ్వాన్స్డ్ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో మొత్తం మనకి మేజర్గా చెప్పుకోవాలంటే 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అండ్ అడ్వాన్స్డ్ కలెక్షన్స్ అనేవి అడిషనల్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం నేర్చుకోవచ్చు. నేను ఎక్స్పెన్సెస్ మాడ్యూల్స్ అయితే కవర్ చేస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్ మేబీ అడ్వాన్స్ కలెక్షన్స్ కూడా మీకు యాడ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే 6 మాడ్యూల్స్ కవర్ చేస్తున్నాం. 6 మాడ్యూల్స్కి సంబంధించి ఈ మనకి కింద ఫంక్షనల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, P2P ప్రాసెస్ అంటే మనం పర్చేజ్ దగ్గర నుంచి, అది మెయిన్గా మనకి ఇక్కడ P2P ప్రాసెస్లో అకౌంట్స్ పేయబుల్ కవర్ అవుతుందండి. అకౌంట్స్ పేయబుల్ మాడ్యూల్లో మనం పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్స్ చేసే వరకు జరిగే యాక్టివిటీస్ అన్ని మనకి ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, పేమెంట్స్ చేయడం, పేమెంట్ రికన్సలేషన్ చేయడం, ఈ ప్రాసెస్లో మనకి ఏ మాడ్యూల్ నుంచి ఏ మాడ్యూల్కి ట్రాన్సాక్షన్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనే డీటెయిల్స్ మనం ఈ P2Pలో డిస్కస్ చేస్తాం. సేమ్ O2C ఇట్స్ రిలేటెడ్ టు మనకి రిసీవబుల్స్ మాడ్యూల్ అండి. ఓకే. సో ప్రొడక్ట్ సేల్ చేయడం దగ్గర నుండి, సో మనకి అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకునే వరకు, సేమ్ ట్రాన్సాక్షన్ రికన్సలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు, జనరేట్ అయ్యే జర్నల్ ఎంట్రీస్, ఓకే, ఆ ట్రాన్సాక్షన్ దాంట్లో జరిగే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని మనం దీంట్లో కవర్ చేస్తాం. అండ్ అసెట్ రిక్విజిషన్ అండ్ రిటైర్మెంట్, పర్టికులర్ అసెట్ పర్చేస్ దగ్గర నుండి, అసెట్స్ క్రియేషన్ దగ్గర నుండి, అసెట్ డిప్రిసియేషన్ అండ్ దాన్ని ఏమంటారు, క్లోజింగ్ అండి. డిమాలిషన్ అంటారు, లేకపోతే దాన్ని రీసేల్ అంటారు, ఏదైనా కానీ అసెట్ క్లోజ్ వరకు. సో జరిగే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, దాంట్లో ప్రాసెస్ ఎలా ఉంటాయి, దాంట్లో జనరేట్ అయ్యే ఎంట్రీస్ ఎలా ఉంటాయి, సో బిజినెస్ మంత్ ఎండ్ ప్రాసెస్ ఎలా రన్ చేస్తాం, ఇవన్నీ మనకి ఈ అసెట్ ఎక్విజిషన్ టు రిటైర్మెంట్ ప్రాసెస్లో కవర్ అవుతుంది. అండ్ రియల్ టైమ్ జాబ్ సినారీస్ అంటే మనకి ఈ పర్టికులర్ రియల్ టైమ్ జాబ్ సినారీస్ కోర్స్ ఎండింగ్లో ఒక 15 to 20 days నేను మీకు ఇది చెప్తాను. నేను ఎట్లా అంటే, దీంట్లో మీరు వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక కంపెనీకి మీరు యూనో సెలెక్ట్ అయ్యి మీరు కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, టీంలో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఓకే, సో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు డీల్ చేసి వస్తుంది, సో మీ లిమిటేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఆర్గనైజేషన్ హైరార్కీ కూడా డిస్కస్ చేస్తాం. అంటే మీకు లీడ్స్ ఉంటారా, మేనేజర్స్ ఉంటారా, లేకపోతే సీనియర్స్ ఉంటారా, లేకపోతే మీరు మీ మీ ఎక్స్పీరియన్స్ బేస్ చూసుకుని మీకు ఎలాంటి రూల్స్ రావడానికి అవకాశం ఉంది, సో మీ ఆ, ఏమంటారు, లిమిటేషన్స్ కానీ మీ స్కోప్ ఎలా ఉంటుంది, మీ వర్క్ స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది డీటెయిల్స్ మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనకి మెయిన్గా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఉంటుందండి.
సో ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మనం ఏం మెథడాలజీని ఫాలో అవుతాము, దాంట్లో ఏ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాము, ఎలా డాక్యుమెంట్స్ ప్రిపేర్ మీ చేత చేపిస్తాను, డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఓకే. సో రియల్ టైంలో నిజంగా మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో మీకు ఈ సెషన్లో మీకు అలాంటి 60-70% ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేస్తారు. అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి సపోర్టింగ్ ప్రాజెక్ట్స్కి టికెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దాంట్లో స్ప్రింట్స్ ఎలా ఫాలో అవుతారు, తర్వాత స్టోరీస్ ఎలా పెట్టుకోవాలి, టికెట్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎస్ఎల్ఏ ఎలా క్రియేట్ అవుతాయి, సో దానికి పెనాల్టీస్ పడకుండా మనం ఎలాంటి క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి, ఓకే, ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, ఓకే, క్లయింట్స్తో ఎలా డిస్కస్ చేయాలి, క్లయింట్స్తో మనం ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, ఓకే, సో మన బిహేవియర్ విత్ క్లయింట్ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఈ సపోర్ట్ ఈ రియల్ టైమ్ సెషన్స్లో మీకు డిస్కస్ చేస్తాం. ఓకే. సో మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఇంటర్నల్ ట్రైనింగ్స్ అని అసైన్మెంట్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో వాటి గురించి ముందే మీకు బ్రీఫ్ ఇస్తాం అనమాట. అంటే మీరు ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నారంటే ఇవన్నీ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అని చెప్పి మీరు వెళ్ళిన కంపెనీలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు స్ట్రేంజ్గా ఫీల్ అవ్వదు. సో అందుకని అలాంటివన్నీ మీకు ఒక 4-5 ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్తుంటే మినిమం మీకు ఎలాంటి స్కిల్ సెట్ అవసరమో ఆ డీటెయిల్స్ అన్ని ముందుగానే మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటాను. ఓకే. సో మెయిన్గా మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కొన్ని ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ గురించి, దాంట్లో డాక్యుమెంటేషన్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ గురించి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ గురించి, సో తర్వాత కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ అండి, లైక్ డిఎఫ్ఎఫ్, కస్టమైజేషన్స్, అడిషనల్ ఫీల్డ్స్ ఎలా స్టాండర్డ్ స్క్రీన్ మీద అడిషనల్ ఫీల్డ్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, బిఐపి రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓటీబీఏ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే, ఎఫ్బిడిఏ టెంప్లెట్స్ యూస్ చేసి డేటా కన్వర్షన్, ఓకే, ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ కానీ ఇంటిగ్రేషన్ పార్ట్లో కానివ్వండి, డేటా ట్రాన్స్ఫర్ మైగ్రేషన్స్ అనమాట. అంటే థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనం బల్క్ ట్రాన్సాక్షన్స్ ఎలా ట్రా మన సిస్టంలోకి ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ అండి. జనరల్గా మనకి సెటప్స్ అన్ని చేయడానికి ఓకే, అన్ని 5 మోడల్స్కి 6 మోడల్స్కి మనం సెటప్ చేయడానికి మనకి వన్ డే టైం పడుతుంది మామూలుగా మనం మాన్యువల్ సెటప్ చేసుకున్నా. అదే ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ అయితే విత్ ఇన్ 5-10 minutes మనకి సెటప్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఆర్ మ్యాక్సిమం 15 minutes మీరు ఆల్ మోడల్స్కి సంబంధించిన సెటప్స్ కంప్లీట్ చేయొచ్చు. సో ఆ టెక్నిక్ కూడా మనకు రియల్ టైమ్ సినారియోలో చెప్తాను. లేకుంటే ర్యాపిడ్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక 2 modules ఫస్ట్ 2 modules కంప్లీట్ అవగానే చెప్పేస్తున్నాను. సో సో అది కొంచెం ఈజీగా ఉండటం కోసం. సో మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఓకే, మన కోర్స్ కండక్టింగ్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అన్ని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి ఇక్కడ జనరల్ లెడ్జర్ ఏదైతే ఉందో, జనరల్ లెడ్జర్ కానీ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కానివ్వండి, క్యాష్ మేనేజ్మెంట్, ప్రతి మాడ్యూల్కి సంబంధించి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తాం. దాంట్లో మనం మెయిన్గా ఏ సబ్జెక్ట్స్ గురించి, ఏ టెర్మినాలజీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం, ఆ వాటి గురించి మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థియరీ, బిజినెస్ ప్రాసెస్, ఆ మాడ్యూల్లో బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద సెటప్స్ కాన్ఫిగర్ చేస్తాం. ఈవెన్ సెటప్స్ గురించి కూడా మనం పీపీటీస్లో డిస్కస్ చేస్తాం, థియరిటికల్గా డిస్కస్ చేస్తాం సెటప్స్ గురించి. ఓకే. సెటప్స్ అయిపోయాక సెటప్స్కి సంబంధించి మన దగ్గర డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, సెటప్స్ ఫాలో అవుతాం. ఆ తర్వాత సెటప్స్కి సంబంధించి టెస్టింగ్ అండి, ఫంక్షనాలిటీ. ఓకే. సో లెట్స్ ఇప్పుడు మనం ఏపీలో ఉన్నాం అనుకోండి, సెటప్స్ కంప్లీట్ అయ్యాక ఇన్వాయిసెస్ క్రియేట్ చేయటం, పేమెంట్స్ క్రియేట్ చేయటం. సో దాంట్లో 10-15 ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. ఒక్కొక్క మోడల్కి వచ్చి 10-15 ఫంక్షనాలిటీస్, స్టాండర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ 15-20 కూడా ఉంటాయి ఒక్కోసారి. సో అవన్నీ చూపిస్తాను మీకు. సో అన్ని ఫంక్షనాలిటీస్ మనం టెస్ట్ చేస్తాం. సో సింపుల్గా ఈ 3 స్టెప్స్లో చెప్పవచ్చు. 3 months 2.5 months కోర్సు ఈ 3 స్టెప్స్లోనే మెయిన్గా ఉంటుంది. ప్రతి మోడల్కి మీకు పీపీటీలు ఎక్స్ప్లెనేషన్ చేయటం, తర్వాత ఎక్సెల్ షీట్లో సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, తర్వాత టెస్టింగ్ చేయటం, ఫంక్షనాలిటీస్ గురించి టెస్టింగ్ చేయడం. సో ప్రతి సెషన్ కూడా మీకు జూమ్ మీటింగ్లోనే జరుగుతుంది, ఆన్లైన్లో. ప్రతి సెషన్ కూడా రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అయిన వీడియోని నేను ఒక జీ డ్రైవ్లో పెడతాను. జీ డ్రైవ్లో పెట్టి మీ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తాను.
ఒకవేళ మీరు ఈ సెషన్ ఒక రోజు సెషన్ మిస్ అయినా కానీ ఆ సెషన్లో ఆ సెషన్ని మీరు డ్రైవ్లో ఒకసారి గోత్రు అయ్యి మీరు సెటప్స్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ప్రాక్టీస్ చేయడానికి ఎలా అంటే నేను ఇన్స్టెన్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఓకే, ఇన్స్టెన్స్ విజన్ ఇన్స్టెన్స్ ప్రొవైడ్ చేస్తాను. అది వీక్లీ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కొన్నిసార్లు ఇబ్బంది ఉన్నా కానీ బట్ కొన్నిసార్లు అయితే మ్యాక్సిమం అయితే ఇది వర్క్ చేస్తుందండి, బాగానే వర్క్ చేస్తుంది, సర్వీస్ బాగానే ఉంది. ఓకే, సో ఇన్స్టెన్సెస్ నేను మినిమం మీకు 6 months ఇస్తాను. ఒకవేళ మీకు 6 months కాదు సార్ మాకు ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే మాత్రం మీరు స్పెషల్ రిక్వెస్ట్ చేయొచ్చు నన్ను, నాకు ఇన్స్టెన్స్ యాక్సెస్ కావాలి ఇంకా ఎక్కువ రోజులు కావాలన్నా కానీ నో ప్రాబ్లం అండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ మీకు జీ డ్రైవ్ యాక్సెస్ కూడా 6 months తర్వాత నేను తీసేస్తాను మామూలుగా. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి, జీ డ్రైవ్ మాకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే లేటెస్ట్ బ్యాచెస్ ఎప్పుడైతే ఇప్పుడు 6 months అంటే నాకు ఆల్రెడీ 2-3 బ్యాచెస్ అయిపోయి ఉంటాయి. సో లేటెస్ట్ బ్యాచ్ కున్న ఆ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ యాక్సెస్ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే దానికన్నా నెక్స్ట్ నెక్స్ట్ వెర్షన్స్ ఇంకా మీకు ఇంప్రూవ్ ఉంటాయి కదా, ఏదో ఒక అప్లికేషన్లో ఏదో ఒకటి కొత్త ఫీచర్ వస్తుంది, ఆ ఫీచర్ గురించి నేను చెప్పుకుంటాను దాంట్లో లేటెస్ట్ వీడియో. సో లేటెస్ట్ వాటిని కూడా కొంచెం ఇంప్రూవైజ్ ఉంటుంది కాబట్టి దాంట్లో సో ఆ ఆ డ్రైవ్ యాక్సెస్ మీకు ఇస్తా. ఓకే, లెట్స్ ఇప్పుడు మీరు ఇవాళ ఈ ఈ పర్టికులర్ బ్యాచ్ తీసుకున్నారనుకోండి, ఒక 6 months తర్వాత మీకు డ్రైవ్ యాక్సెస్ పోయింది, మీకు కావాలనుకుంటే మీకు లేటెస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ బ్యాచ్ మీకు యాక్సెస్ ఇస్తాను అనమాట. ఓకేనా, సో ఇన్స్టాన్స్ అయినా కానీ ఏమంటారు జీ డ్రైవ్ యాక్సెస్ అయినా కానీ మీ స్పెషల్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని మీకు అడిషనల్ ప్రొవైడ్ చేస్తానండి. సో నేను మీకు డిస్కస్ చేసే థియరీకి సంబంధించి ప్రతి మాడ్యూల్ మనకున్న 6-7 మాడ్యూల్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్ మనకి ఎట్లా ఓకే పీపీటీస్ ఉంటాయండి. ఓకే, సో పీపీటీస్ అన్ని మాడ్యూల్స్ లో పీపీటీస్ ఉంటాయి. మీకు ఇచ్చే పేయబుల్స్ సంబంధించి ఉంది, అన్ని మాడ్యూల్స్ లో మనకి పీపీటీస్ ఉంటాయి పేయబుల్స్ సంబంధించి. ఓకే, సో అలా మనకి 6-7 మాడ్యూల్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్ మీకు థియరీ పీపీటీస్ లో చెప్తానండి. సో తెలుగులో చెప్తాను మొత్తం. తర్వాత సెటప్స్ గురించి అండి. సెటప్స్ ఫస్ట్ మీకు ఎక్సెల్ షీట్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ కెన్ ఎక్సెల్ షీట్ లో కూడా మీకు ఫస్ట్ ఈ షీట్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో సెటప్ షీట్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎక్సెల్ షీట్ ఇలా ఉంటుంది అనమాట. సో సెటప్స్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో తర్వాత మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఉంటుందండి, సెటప్ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక చూసిన సెటప్స్ మీరు ఇక్కడ ఎలా చేయొచ్చు అనేది నేను డాక్యుమెంటెడ్ చేసి స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. సో స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ కూడా సెటప్స్ వైజ్ గా మీరు స్క్రీన్స్ పెట్టి మీకు ఈజీగా సెటప్ చేసుకోవడానికి కూడా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో అలా మీకు ఓవరాల్ గా సారీ సో సెటప్స్ లో మీకు ఓవరాల్ గా అన్ని మాడ్యూల్స్ కి సంబంధించి ఫస్ట్ నంబరింగ్ వైజ్ చూడండి. ఫస్ట్ నంబర్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది, ఎక్సెల్ ఉంది. సేమ్ అలాగనే అన్ని మాడ్యూల్స్ కి మీకు సెటప్ డాక్యుమెంట్, స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ ఉంటుంది అండ్ ఎక్సెల్ షీట్ కూడా ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఓన్లీ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. జిఎల్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెటప్ అయినా జిఎల్ సెటప్ అయినా ఒకటే ఉంటారండి. సపరేట్ గా జిఎల్ సెటప్స్ ఏమి ఉండవు. ఓకే, ఒకవేళ సెకండరీ లెడ్జర్ కానీ రిపోర్టింగ్ లెడ్జర్ కానీ ఏదైనా ఫంక్షనాలిటీ ఎనేబుల్ చేసుకోవడం దానికి సంబంధించి మాత్రమే GL లో ఉంటాయి. రిమైనింగ్ ఫస్ట్ అన్ని సెటప్స్ మాక్సిమం మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కవర్ అవుతాయి. ఓకేనా, ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటే ప్రతి మాడ్యూల్ కి సంబంధించి మీకు ఫంక్షనాలిటీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, జిఎల్, ఏపీఆర్, FAGL, ఇంకా నీకు ఎక్స్పెన్సెస్, CM కి సంబంధించి కూడా ఉన్నాయి. కాకపోతే నేను అవి ఈ సెటప్స్ లో కవర్ చేసి ఉంటాను.
ఎఫ్బిడిఏ టెంప్లెట్స్ అండి. ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఎఫ్బిడిఏ టెంప్లెట్ డిస్కస్ చేస్తాం. సప్లయర్స్ కానీ, ఏపీ ఇన్వాయిసెస్ కానీ. ఓకే, ఏపీ ఇన్వాయిసెస్ లో మనకి టూ టైప్ కాకుండా పేమెంట్ రిక్వెస్ట్ అండ్ ఇన్వాయిసెస్ అండి. సో ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. పేమెంట్ దాంట్లో సప్లయర్స్ కి సంబంధించి టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఇది ఏపీకి సంబంధించి. ఏఆర్కి సంబంధించి ఆటో ఇన్వాయిసెస్, కస్టమర్స్ అండ్ లాక్ బాక్స్ డీటెయిల్స్. ఓకే, అండ్ క్యాష్ మేనేజ్మెంట్ అండి. క్యాష్ మేనేజ్మెంట్ లో ఐ థింక్ వీ హ్యావ్ ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి ఉంది. క్యాష్ మేనేజ్మెంట్ లో కూడా ఉంది. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేబీ టెంప్లెట్ పెట్టలేదు, వేరే ఫోల్డర్ లో పడి ఉంటుంది అది నాకు తెలిసి. సో ట్రీ స్ట్రక్చర్స్ ఒకటి, అకౌంట్ హైరార్కీస్ ఒకటి, అండ్ నార్మల్ జనరల్ ఇంపోర్ట్ అండి. ఇవన్నీ మనకి జిఎల్ లో కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇలా మనకి అన్ని మాడ్యూల్స్ లో ఎఫ్బిడిఏ టెంప్లెట్స్ ఉంటాయి. ఏ మాడ్యూల్ లో ఎఫ్బిడిఏ టెంప్లెట్స్ ఫీజిబిలిటీ ఉన్నాయో అన్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాం. ఓకే, ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్డేట్ చేసి మీకు షేర్ చేస్తాను. సో ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి నా దగ్గర. ఆ, మీకు థియరీ, ఒకవేళ థియరీ కావాలనుకున్న వాళ్ళకి థియరీ కూడా ప్రొవైడ్ చేస్తాను. థియరీ ఐ మీన్ ఇన్ ద సెన్స్ మెటీరియల్ డాక్యుమెంట్స్. సో రియల్ టైం అనుకున్నాం కదండి. రియల్ టైంలో ఇలా బ్యాచ్కి సంబంధించి ఎక్స్ట్రా షీట్ ఉంటుంది, డాక్యుమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, రెజ్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. రెజ్యూమ్స్ లో మీకు కావాల్సిన రెజ్యూమ్ అంటే ఐ మీన్ మీ బేసిక్ స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్ తో మీరు ఒక రెజ్యూమ్ ప్రొవైడ్ చేస్తే దానికి అగనిస్ట్ గా నేను ఆర్కిల్ ఫ్యూజన్ కి సంబంధించి రెజ్యూమ్ ఎలా చేయాలనేది మీకు నేను రెజ్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇంకా మీకు డ్రైవ్ యాక్సెస్కి వచ్చేసరికి, సో ఇది ఇది డ్రైవ్ యాక్సెస్ అండి. ఇది మీకు ఫస్ట్ చూపిస్తుంది మనకి ఫెబ్ బ్యాచ్ అంటే లాస్ట్ 2 months బ్యాచ్ ఇది. సో ఇట్లా ఉంటాయండి మనకి డీటెయిల్స్. ఫస్ట్ జిఎల్ చూస్తే మీకు, సో జిఎల్ టాపిక్స్ అని ఇలా ఉంటాయి. థియరీ, ఫస్ట్ థియరీ ఉంటాయి. తర్వాత సెటప్ కి సంబంధించి అన్ని రికార్డెడ్ వీడియోస్. ఓకే, అన్ని మోడల్స్, అన్ని ఫంక్షనాలిటీస్ మనకి ఈజీ క్లియర్ గా తెలుస్తాయి ఇక్కడ. సో అప్రాక్సిమేట్ గా 23 ఫంక్షనాలిటీస్, 22 సెషన్స్ జరిగినాయి. ఓకే, జిఎల్ మీద, ఓన్లీ జిఎల్ మీద. ఓకే, అండ్ ఏపీ అండి. ఏపీలో కూడా మనకి థియరీ అండ్ సెట్ ఫంక్షనాలిటీస్ అన్ని కవర్ చేసి ఉంటాయి. సో దీంట్లో ఫంక్షనాలిటీస్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. అన్ని మాక్సిమం అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తుంటాను. ఓకే, సో ఇది ఏపీ గురించి. తర్వాత ఎక్స్పెన్సెస్, సెటప్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సింపుల్ చిన్న టాపిక్ అది. తర్వాత ఎఫ్ఏ కూడా అంతే ఉంటుంది. ఎఫ్ఏలో అప్రాక్సిమేట్ గా 10 to 11 సెషన్స్ జరిగినాయి. ఓకే, ఏఆర్ మోడల్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో కూడా 10 to 11 ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తాం. బట్ కొంచెం లెందీ ఉంటాయండి. ఫంక్షనాలిటీస్ కొంచెం లెందీ ఉంటాయి. పెద్ద టాపిక్స్ అనమాట. ఓకే, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్, రికన్సిలేషన్ ప్రాసెస్ ఉంటుంది. P2P, O2C అన్ని రికన్సిలేషన్ ఎలా చేయాలని చెప్పి క్యాష్ మేనేజ్మెంట్ లో చూస్తాం. దీంట్లో పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఉంటాయండి, కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ జరిగిన సెషన్స్ అన్ని, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ వీడియో ఉంటుంది. ఓకే, దాంతోపాటు మీకు డాక్యుమెంట్ ఫైల్స్ కూడా ఉంటాయి, రెఫరెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు మీ ఓన్గా చేసుకోవచ్చు. సో ర్యాపిడ్ ర్యాపిడ్ తర్వాత మనకి రియల్ టైమ్ జాబ్ సినారీస్ చెప్పాను కదా మీకు ఇందాక. సో మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుండి, ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, క్లయింట్ ఎస్ఓడబ్ల్యూ కానీ, కట్ ఆఫ్ మీటింగ్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ కానివ్వండి, డిఎఫ్ఎఫ్ బిఏపి రిపోర్ట్స్ కానివ్వండి, అన్నీ మనకి మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాం. సో క్లాస్లో డిస్కస్ చేసిన నోట్ నోట్స్ కూడా మీకు వీడియోలోనే అటాచ్ చేస్తాను, ఫోల్డర్స్లోనే అటాచ్ చేస్తాను.
సో స్క్రీన్ షాట్ సెటప్ సంబంధించి స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ అండి, అన్ని మోడల్కి సంబంధించి సెటప్ స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రిపోర్ట్స్ ఉంటాయి, సెటప్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి, టేబుల్స్, ఏ టేబుల్స్, ప్రతి మోడల్కి సంబంధించి ఏ టేబుల్స్ ఉంటాయి. ఓకే, కెన్ ఓపెన్ ఇట్ ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడ అన్ని మోడల్స్ వైజ్గా మనకి టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫిల్టర్ పెట్టుకుంటే తెలుస్తుంది. ఫిల్టర్ పెట్టుకుంటే మనకి అన్ని మోడల్స్ మనకి తెలుస్తాయి. ఓకే, రైట్. సో ప్రజెంట్ ఏప్రిల్ బ్యాచ్ నడుస్తుంది. సో మేబీ ఈ మంత్ మే మంత్ జూన్ ఫస్ట్ వీక్ లో ఆర్ సెకండ్ వీక్ లో అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు వీళ్ళకైనా మోడల్స్ ఏపీ వరకు అయిపోయినాయండి. ఏపీలో 21 కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాం ఇప్పటికి. సో మాక్ ఎంట్రీ జరిగింది రీసెంట్ గా వీళ్ళకి. మాక్ ఎంట్రీ జరిగింది కూడా నేను జిఎల్ అండ్ ఏపీ మీద మాక్ ఎంట్రీ జరిగింది. సో రికార్డు కూడా పెట్టాను దీంట్లో. సో యూ కెన్ గో త్రూ ది ఎంట్రీ ప్రాసెస్. అంటే మనకి ఎవ్రీ 2 మాడ్యూల్స్ కి సంబంధించి మాక్ ఎంట్రీస్ జరుగుతుంది. ఓకే, సో మాక్ ఎంట్రీస్ జరుగుతాయి. ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ గురించి స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ కూడా అన్ని. సో మాడ్యూల్స్ కవర్ అయ్యేటప్పటికి మీకు యాడ్ చేస్తాడు. సో దిస్ ఈస్ అబౌట్ మీకు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. అంటే మనకి ఇక్కడ 2 టైప్ అండి. ఎట్లా అంటే ఒకవేళ కోర్స్, ఈ డ్రైవ్ యాక్సెస్ ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో, కోర్స్ తీసుకునే వాళ్ళకి డ్రైవ్ యాక్సెస్ ఫ్రీగానే ఇస్తుంది. సో డ్రైవ్ కానివ్వండి, ఇన్స్టెన్స్ యాక్సెస్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ ఉంటాయి మామూలుగానే. బట్ కొంతమంది మాకు ఓన్లీ వీడియోస్ కావాలి, కోర్స్ మేము డైలీ క్లాసెస్కి అటెండ్ అవ్వలేము, మార్నింగ్ 1 అవర్ మా వాళ్ళు కాదు, మాకు ఆ, వేరే వర్క్స్ ఉంటాయి అంటారు. సో వాళ్ళ కోసం వీడియోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ సెషన్స్ అనేవి మనకి వీడియోస్ లో ఫుల్ సెషన్స్ ఉంటాయి. మీకు జనరల్ గా ఏమంటారు, వీడియోస్ ఆ టాపిక్ వరకు 5 to 10 minutes టాపిక్స్ పెడతా ఉంటారు వీడియోస్. కానీ ఈ వీడియోస్ అలాంటివి కాదు. ఇవి డైరెక్ట్ గా క్లాస్ సెషన్ మొత్తం జరుగుతాయి అందులో. సో మీరు 2.5 months కోర్స్ తీసుకున్నట్టే లెక్క అనమాట. వీడియోస్ తీసుకున్నా కానీ 2.5 months కోర్స్ తీసుకున్నట్టే అనుకోవచ్చు, ఈక్వలెంట్ అనమాట. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. మీరు కోర్స్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా, తీసుకున్నా కానీ మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పింగ్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్సెస్ సంబంధించి మన దగ్గర ఆ, మనకి ఒక గ్రూప్ ఉంటుంది ఇన్స్టెన్సెస్ కి సంబంధించి. ఆ గ్రూప్ లో మీరు ఇన్స్టెన్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో కోర్స్ ఫీజు వచ్చేసరికి నెగోషియబుల్ ఉంటుంది. మీరు కాల్ చేసి డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయో, ఫీ గురించి ఏమైనా కన్సర్న్స్ ఉంటే మీరు ఒకసారి డిస్కస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఏమన్నా క్వెరీస్ ఉన్నా కానీ, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి నాకు పింగ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. ఎక్కడైనా కామెంట్స్, మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఎక్కడైనా బిలో కామెంట్స్ పెట్టండి. సో సో నెక్స్ట్ బ్యాచ్ మనకి జూన్లో స్టార్ట్ అవుతుందండి. జూన్లో స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.